మన తలంపులన్నిటికీ తన యొక్క సమాధానాన్ని కావలి ఉంచి ప్రతి విషయంలో మనకు నెమ్మదినిచ్చే దేవాది దేవునికి స్తుతి చెల్లిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వక శుభములు. ఈ రోజు మన ధ్యానం లూకా సువార్త 13:10-17 వరకు. ఈ వాక్య భాగం అంతట్లో మనం ఒక స్త్రీని చూస్తున్నాం. ఆమె బలహీనపరచు దయ్యం పట్టి నడుము వంగిపోయి ఎంత మాత్రమూ చక్కగా నిలబడలేక 18 సంవత్సరాల నుండి బాధపడుతుంది. ఒక విశ్రాంతి రోజున యేసుప్రభు వారి సమాజ మందిరంలో ఈమెను కనుగొని బాగు చేసినందుకు గాను అక్కడున్న సమాజ మందిరపు అధికారి విశ్రాంతి రోజున స్వస్థపరిచారని కోపంతో మండిపడ్డప్పుడు ప్రభు అంటున్నారు, వేషధారులారా, మీలో ప్రతివాడు విశ్రాంతి దినాన తన ఎద్దునైనా గాడిదనైనా తోలుకుని పోయి నీళ్లు పెట్టరా అని అడిగే సందర్భం ఇది. అలాంటిది సాతాను బంధించిన అబ్రహాం కుమార్తెని ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్ల నుండి విడిపింప తగదా అని అతనితో చెప్పడం ఈ లేఖన భాగంలో మనం చూస్తున్నాం. ఈ సందర్భం అంతటిని గమనిస్తే ఇక్కడ దయ్యము చేసిన కార్యముని మనం గుర్తించాలి. అదేంటంటే బలహీనపరుస్తుంది. బలహీనపరిచే దయ్యాలుంటాయని మనం గుర్తించాలి. అందుకే కొందరు శారీరకంగా, కొందరు మానసికంగా, ఇంకొందరు ఆత్మీయంగా బలహీనపడటానికి కొన్నిసార్లు కారణం దయ్యాలేనని ఈ వాక్యాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. క్రొత్త నిబంధనలు చూస్తే దయ్యాలు కొందరిని కింద పడేయటం చూస్తాం. మార్కు సువార్త 9:20లోను, లూకా 9:42లోను. మరి కొందరిని వారిని వారే హాని చేసుకునేలాగా చేయడం కూడా చూస్తాం. మార్కు సువార్త 5:5లో. ఇలా ఒక వ్యక్తి దయ్యం చేత పీడించబడుతూ ఉంటే రకరకాలుగా ప్రవర్తిస్తూ ఉంటారు. తీవ్రంగా హింసాత్మకమైన స్థితి, ఇంకా ప్రాణాలు తీసుకోవాలనుకోవడం, నిరాశలో కూరుకుపోవడం, ఇలాంటివన్నీ కూడా మనం గమనిస్తూ ఉంటాం. ఒక వ్యక్తి దురాత్మ చేత పట్టబడటానికి కారణాలు బైబిల్ ఏం చెప్తుందంటే, 1 అవిశ్వాసం వలన కలిగే ఆత్మీయమైన గ్రుడ్డితనం వలన, 2 దేవుని వాక్యాన్ని తిరస్కరించి అవిధేయత చూపించటం వలన. ఈ విషయాన్ని మనం విత్తనాల ఉపమానంలో చూస్తాం. దుష్టుడు వచ్చి ఎత్తుకుపోతాడని వాక్యాన్ని. 3 ఉద్దేశపూర్వకమైన పాపం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:27 చూస్తాం. అపవాదికి చోటియ్యకుడి అని. ఎవరైతే పాపం చేస్తారో వారు అపవాదికి చోటిచ్చినట్లే. 4 ఆత్మలతో సంబంధం పెట్టుకుని మంత్ర విద్యలు చేయువారు కూడా పట్టబడతారని అపోస్తుల కార్యాలు 19వ అధ్యాయంలో మనం చూస్తాం. 5 దేవుని వాక్యముతో, పరిశుద్ధాత్మతో, ప్రేమతో నింపబడక హృదయాన్ని ఖాళీగా పెట్టుకున్న వారిలోకి మరలా తిరిగి ఏడంతలుగా అవి తిరిగి వస్తాయని మత్తయి సువార్త 12:45 మనం చూస్తాం. 6 అంధకార సంబంధమైన అధికారంలో ఉండటం వలన, ఇంకా మనిషిలోని శరీర కార్యాలు, దురాశలు దయ్యాలను ఎంతో ఆకర్షించుకుంటాయి. అయితే మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ప్రతి వ్యాధి దయ్యం వల్ల కాదు, ప్రతి సమస్య దయ్యం వల్ల వచ్చేది కాదు, ప్రతి పాపి దయ్యం పట్టినవాడు కాడు, ప్రతి సమస్య దయ్యం వల్లనే అని బైబిల్ ఎప్పుడు బోధించదు. అన్ని వాటి వల్లనే కాదు గాని మెజారిటీ అపవాది వాడి అనుచరుల వల్లనే మనుషులు ఇబ్బందులు పడుతూ ఉంటారు. అందుకే మనకు దేవుని అవసరత ఎంతో ఉంది. ఒక మనిషిలోని తీవ్రమైన కోరికలు దురాత్మలను త్వరగా ఆకర్షిస్తాయి. అందుకే వాటి నుంచి మనం త్వరగా విడుదల పొందుకోవాలి. ప్రభువు పాపక్షమాపణ పొందుకోవాలి అని మారు మనసు పాపక్షమాపణ గురించి ప్రకటించిన కారణం కూడా వాడి చేతిలో నుంచి ముందుగా మనం విడిపించబడాలి అని. ఆ తర్వాత మనం దేవుని రాజ్యంలో చేర్చబడి దేవునితో సమాధాన పడటానికి. ముందుగా వాడి చేతిలో నుంచి విడిపించబడితే నిజంగా ప్రభువుకది ఎంతో సంతోషకరం. ఎందుకంటే తాను చేసిన సృష్టి వాడి చేతిలో నలిగిపోవడం దేవునికి ఇష్టం కాదు కాబట్టి. సాతాను ఎప్పుడు మన జీవితాలను తన స్వాధీనపరుచుకుని నియంత్రించాలి అని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మనల్ని బంధించేసి తన ఇష్టానుసారంగా మనల్ని బ్రతికించాలని కోరుకుంటూ ఉంటాడు. తన ఇష్టాలను, ఆశలను, దురాశలను మన మీద రుద్దాలని ప్రయత్నం చేస్తాడు. కానీ దేవుడైతే ఎప్పుడు మనల్ని విడిపించాలి, ఎంతో స్వాతంత్రాన్ని మనం అనుభవించాలి అని ప్రభు కోరుకుంటారు. అందుకే అంటారు, సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయను అని. ఆత్మ ఎక్కడుండునో అక్కడ స్వాతంత్ర్యం ఉండును అని. ఒక వ్యక్తి రక్షించబడి దేవునితో నిబంధనల్లో ఉన్నవాడైతే దేవుని అనుమతి లేనిదే అపవాది ఏమి చేయలేడు వారిని. ఈ వచనాలన్నిటిలో మనం ఒక గొప్ప సత్యాన్ని చూస్తున్నాం. సాతాను బలహీనపరచగలడు, వంగిపోయేలా చేయగలడు, కట్టివేయగలడు, బంధించి వేయగలడు. కానీ యేసు ప్రభు అయితే విడిపించగలడు, నిలబెట్టగలడు, గౌరవాన్ని పునరుద్ధరించగలడు, మనకి స్వాతంత్ర్యాన్ని ఇస్తాడు. ఆ స్త్రీ 18 సంవత్సరాలు బంధింపబడింది. కానీ ఒక్క క్షణంలో ప్రభు స్పర్శతో, మాటతో విడుదల పొందుకుంది. ఇది మనకు గొప్ప ఆశను పుట్టిస్తుంది. ఏ బంధకాలైనా శాశ్వతం కాదు, దేవుని మాటే చివరిది. ఆయన మాట చాలా గొప్ప మాట, శాశ్వతమైన మాట. అందుకే ఆయన మాటను మనం రిసీవ్ చేసుకోగలిగితే చాలా వాటిలో నుంచి మనం విడుదల పొందుకోగలుగుతాం. అయితే మనం జాగ్రత్తగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రతి వ్యాధి, ప్రతి సమస్య అపవాది వలన వచ్చినవే కాదు గాని మెజారిటీ వాడి వలన వస్తాయి. కానీ బైబిల్ స్పష్టంగా చెప్తున్నట్లు అవిశ్వాసము, వాక్యానికి అవిధేయత, ఉద్దేశపూర్వకమైన పాపము, ఖాళీగా ఉంచుకుని ఆత్మీయ జీవితం ఒక మనిషిని బలహీన స్థితికి నెట్టివేస్తాయి. అందుకే మనం దేనితో నింపబడాలని వాక్యం చెప్తుందంటే, పరిశుద్ధాత్మతోనూ, వాక్యముతోనూ, ప్రేమతోనూ, నీతి ఫలములతోనూ, సమాధానంతో
ప్రతిదానితోనూ నింపబడాలని వాక్యము స్పష్టంగా మనకు తెలియజేస్తుంది. అప్పుడు దుష్టుడు అగ్నిమానములన్నిటినీ కూడా మనం తప్పించుకోగలుగుతాం. ప్రార్థించుకుందామా? పరిశుద్ధుడైన మా తండ్రి, గొప్ప దేవా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. చాలా సార్లు మా జీవితాలలో ఎన్నో బలహీనమైన సమయాలు ఉంటూ ఉండగా ప్రవ్వా, అటువంటి వాటి నుంచి మమ్మల్ని విడిపించినందుకు మీకు స్తోత్రాలు. కృంగిపోయిన సందర్భాలున్నాయి, బాధపడిన సందర్భాలున్నాయి, గాయపడిన సందర్భాలున్నాయి. అయితే అటువంటి బలహీన సమయాలను చూసుకుని దుష్టుడు మా జీవితంలోకి ప్రవేశించాలని ఎన్నో సార్లు చూశాడు, ప్రవేశించాడు, చేయవలసింది చేశాడు. కానీ వాటన్నిటి నుంచి మమ్మల్ని విడిపించినందుకు మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఇక మీదట ప్రవ్వా, ఎటువంటి అవకాశము, ఎటువంటి తావు మేము సాతానుకు ఇవ్వకుండా మేము జాగ్రత్తగా మా హృదయాలన్నీ కూడా ప్రవ్వా నీ పరిశుద్ధాత్మ శక్తితోనూ, వాక్యముతోనూ, ప్రేమతో, నీతి ఫలములతో, సమాధానంతో నింపుకుని ఉండడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు ప్రభువారి నామంలో బ్రతిమాలుతున్నాము తండ్రి. ఆమెన్. రేపటి ధ్యానంలో మరలా తిరిగి కలుద్దాం. అంతవరకు దేవుని కృప మనందరికీ తోడైనను గాక. ఆమెన్.